అది సోషల్ మీడియా సృష్టి లేకపోతే మామూలు మీడియా సృష్టి నిజంగా జరిగిందా నాకు కూడా కొన్ని తెలియదు మధ్యలో. అడగండి అన్న. ఏం లేదు, జస్ట్ ఎన్నిసార్లు డైవర్స్కి అప్లై చేశారు మీరు? నాకైతే ఎంత కామెడీ ఉంటుందంటే, సరే నేనేం చెప్తాను చాలా మందికి, ఎంతమందికి చెప్పగలుగుతాను, నేను ఎంతమందికి పర్సనల్గా చెప్తాను. వీళ్ళు వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక మీడియా అయి ఉండొచ్చు, నా ఫ్రెండ్స్ అయిన మరే అయిపోయిందని రాలేదు కదా, ఇది కూడా పోయింది. కానీ నాకు కూడా తెలుసుకోవాలన్నా ఏ విషయం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. సంథింగ్ అసలు ఏం ఉండదు, ఒక తమ్నేల్ చూస్తారు. నేను వధువు హాట్స్టార్లో వధువు నేను అవిక చేశాను. ఆ వధువు ఇంటర్వ్యూస్లో ఒక అమ్మాయి ఫస్ట్ టైం అడిగింది. ఆ అమ్మాయికి అసలు ఆ డౌట్ కూడా లేదు. ఏదో రకంగా వైరల్ అవ్వాలి అంటే ఏం చేయొచ్చు అనుకుని ఆ అమ్మాయి ఏదో ఆ అమ్మాయి దురాశపడి చేసింది, ఒక మాట అనింది, అక్కడి నుంచి అంటుకుందని నా ఫీలింగ్. నేను చాలా రోజులు అనుకున్నా మేమిద్దరం కలిపి ఎక్కువ ఫోటోలు పెట్టాం, చాలా రేర్గా పెడతాం. అప్పుడప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ నామకరణాలు అప్పుడు, ఆ పూజలు అప్పుడు తప్ప ఇద్దరం కలిసి మొగుడు పెళ్ళడం రుద్దుకుంటూ ఫోటోలు పెట్టాం. తెలుసు కదా మీకు మనం. సో ఎక్కువ మేము కనబడట్లేదు అందుకు అలా అనుకుంటున్నారేమో బహుశా అనుకున్నాం. అయినా కూడా దాన్ని అడ్రస్ చేయాలని కూడా ఏ రోజు అనుకోలేదు. కానీ నేను గీత ఒకసారి ఒంగోలు వెళ్ళేసి వస్తాం, మా ఇద్దరం అనుకోకుండా ఈ న్యూస్ ఇదంతా తర్వాత అవును తెలుసు, మా ఈవెంట్ చేశారు కదా, ఈవెంట్కి వెళ్తే నేనే దాన్ని మొత్తం నేను కోఆర్డినేట్ చేశాను మొత్తం గీతనే. ఇంకా నాకు గీత ఏంటంటే ఒక మాట చెప్పేసాను అంటే ఆ అమ్మాయికి అంత ప్రెషర్ ఉంటుంది, అంటే అంత ఒక పని ఒప్పుకున్నప్పుడు ఆ పనికి న్యాయం చేయడం కోసం అమ్మాయి ఎంత చేయాలో అంత చేస్తుంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫినాన్షియల్ పక్కన పెట్టేస్తే మనం సేఫ్, గీత ఉందంటే మనం సేఫ్ అనేది నాకు. ఎందుకంటే నేను ఎన్ని ఈవెంట్స్ చేసినా కూడా కొన్ని దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలుసు ప్రాక్టికల్గా. నాకు గీత ఉన్నప్పుడు నాకు అసలు ఆ ప్రాబ్లం ఉండదు, అది హ్యాండిల్ చేసేస్తుంది, మేనేజ్ చేస్తుంది. బట్ నేను కూడా మళ్ళీ పలానా సింగర్స్ మా ఇద్దరం ఆడుకునేటప్పుడు ఈ సింగర్ కాదు ఈ సింగర్ అనగానే ఓకే సార్ నాకు ఎవరైనా ఒకటే అని, అందరూ ఒకటే సింగర్లు ఏ పేరు చెప్పినా నా అమ్మాయికి నెగిటివ్ ఉండదు. అసలు నాకు అది బాగా నచ్చింది అమ్మాయిలో. వీళ్ళొద్దండి వీళ్ళొద్దు వాళ్ళు అసలు ఉండనే ఉండదు. అలా చేసుకున్నప్పుడు మేము ఒక 10 to 12 hours నాన్ స్టాప్ జర్నీ చేయాల్సి వచ్చింది. ఒంగోలు వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి అమ్మాయి రాజమండ్రి వెళ్తా, నన్ను దారిలో ఎక్కడ గుంటూరులో దింపుతుంది. అన్నీ మాట్లాడుకున్నప్పుడు ఇలా చెప్పింది, సార్ నేను ఇప్పిస్తున్నానని చెప్పేసి నందు అంటుంటే నాకు చాలా బాధ వేస్తుంది. నేను అసలు ఎక్కడ మాట్లాడాను శివగారు మీతో, మీరు నాకు ఇంత తెలుసు, మీరు నాకు ఎంత క్లోజ్, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగానా నందుకి ఏమన్నా ఇప్పియడానికి టాకింగ్ లైక్ దట్ కదా. అంటే నేను నన్ను ఎప్పుడు అడగలేదు. అంటే చూడండి మిమ్మల్ని అడిగినప్పుడు నేను అంటే నాకు పాపం అనిపించి నాకు లేదమ్మా దిస్ వీఆర్ అడ్రసింగ్ సమ్వేర్ అని చెప్పాను. తర్వాత జరిగిపోయింది. తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఒక సినిమా చేశాను. నాకు అప్పుడు కూడా సరే చేస్తున్నాడు కానీ టైటిల్ బాగుంది, మనోడికి ఏదో ఈసారి రాబోతుంది, సవారీ అనే ఒక సినిమా. అప్పుడు కూడా అనిపించింది అంటే వీటిలో సవారీకి మంచి స్కోప్ ఉండింది యాక్చువల్లీ. కానీ నేను అది చూడగానే చెప్పేసా అది కష్టం గీత మనం అనుకున్నట్టు అంతా. అవునంటారా, చూద్దాం ఏమవుతుంది అంటే అని అంటే అంటే ఒకళ్ళు మనకి రికమెండ్ చేస్తే వచ్చే పరిస్థితిలో నందు ఉన్నాడా? లేదు, రికమెండ్ చేసినా కూడా రాదు. రికమెండ్ చేస్తే ఇక్కడ ఇండస్ట్రీలో అదంతా అదే బయట అనుకుంటారు, ఇంపాసిబుల్. రికమెండ్ చేసి అవ్వాలంటే గీత బాహుబలిలో పాడింది, ఈ పాటికి రాజమౌళి గారి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఏం చేయాలి. పూరి జగన్నాథ్ గారితో ఎన్ని సినిమాలు ఆయనకు పాడింది. బిజినెస్ మ్యాన్ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్, వి లవ్ బ్యాడ్ బాయ్స్ లాంటి బ్లాక్ బస్టర్ సాంగ్ పాడింది పూరి గారికి. ఎన్ని పాటలు అలాంటిది పూరి గారి సినిమాలో ఏదో క్యారెక్టర్, హీరోలు సెకండ్ హీరోలు విలన్లు దీంట్లో క్యారెక్టర్ ఏం చేయాలి కదా. ఎన్ని సినిమాలు రికమెండ్ చేస్తే ఇక్కడ అవకాశాలు అనేది అబద్ధం. ఇప్పుడు నాకే ఇప్పుడు నువ్వే రికమెండ్ చేసావన్నా, రేపు పొద్దున ఒక క్యారెక్టర్కి ఈ అబ్బాయిని పెట్టుకో, నేను ఎందుకు పెట్టుకుంటా? కరెక్ట్. నా సినిమాని నీ రికమెండేషన్ కోసం ఒక క్యారెక్టర్ని పెట్టుకుని నేను సినిమాని పాటు చేసుకోలేను. కరెక్ట్. వాడు సూట్ అవుతేనో ఆవిడ సూట్ అవుతేనో అక్కడ ఏదో దానికి తగ్గట్టు ఉంటే ఉన్న వాళ్ళల్లో కనిపించారని పెట్టుకుంటాం. అసలు మన దగ్గర ఇండస్ట్రీ అయితే రికమెండేషన్స్ మీద మరి నేను చూసినంతలో అయితే అవ్వలేదన్న. అలా చేసేవాళ్ళు మంచి సినిమాలు తీయరు. సినిమా కోసం తీయరు, వాళ్ళ కోసం ఏదో తీసుకుంటారో, ఏవో ఆడతాయో ఆడో తెలియదు, ఏదో జరుగుతుంటుంది కానీ అసలు ఇంపాసిబుల్.